Hi friends, today I am going to explain the balance sheet of a firm in simple way. ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ప్రజెంట్ డేస్ బ్యాంక్స్లో పనిచేయడానికి ఎక్కువ టెకీస్ వస్తున్నారు. అంటే బీటెక్ చేసిన వాళ్ళు, ఎటువంటి అకౌంట్స్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు. కాబట్టి వాళ్ళకి ఈ బ్యాలెన్స్ షీట్ అంటే ఏంటి, అసెట్స్ అండ్ లయబిలిటీస్ అంటే ఏంటి, ఇవన్నీ తెలియకపోవచ్చు. బ్యాలెన్స్ షీట్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎస్పెషలీ ఇన్ బ్యాంకింగ్ సెక్టర్. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఎంఎస్ఎంఈ బిజినెస్ ప్రపోజల్ మీ దగ్గరికి వచ్చిందనుకోండి. ఆ బిజినెస్ ప్రపోజల్ మీరు కరెక్ట్ డెసిషన్ తీసుకోవాలి. ఆ లోన్ ఇవ్వాలా వద్దా అని డెసిషన్ తీసుకోవాలంటే ఈ స్టడీయింగ్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకే ఈ బ్యాలెన్స్ షీట్ సింపుల్ వేలో చెప్పడం జరుగుతుంది. బ్యాలెన్స్ షీట్ కంప్రైజెస్ ఆఫ్ లయబిలిటీస్ ఆన్ లెఫ్ట్ సైడ్, అసెట్స్ ఆన్ రైట్ సైడ్. First of all, we will learn about what are liabilities and assets. Liabilities means which are not our own. అంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఎవరి దగ్గర ఒక 1000 రూపాయలు అప్పు తీసుకున్నాం, మళ్ళీ వాళ్ళకి తిరిగి ఇచ్చేయాలి. ఎందుకంటే అది మన మనీ కాదు, వేరే వాళ్ళ దగ్గర అవసరానికి కొద్దీ తీసుకున్నాం. ఇటువంటి వాటిని లయబిలిటీస్ అంటారు. అసెట్స్ మీన్స్ విచ్ ఆర్ అవర్ ఓన్. అంటే ఇప్పుడు మనకు సొంతగా ఇల్లు ఉంది, వెహికల్ ఉంది, ఇవన్నీ అసెట్స్ అన్నమాట. మనం సంపాదించిన మనీతో కొనుక్కున్నాయి. ఇప్పుడు మనం ఈ అసెట్స్ అండ్ లయబిలిటీస్లో ఇక్కడ బ్యాలెన్స్ షీట్ ఫామ్లో చూపించిన బ్యాలెన్స్ షీట్లో ముందుగా మనం వాట్ ఆర్ అసెట్స్, అసెట్స్లో ఉన్న డిఫరెంట్ టైప్స్ ఏంటి, ఇవన్నీ తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిక్స్డ్ అసెట్స్. ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఇప్పుడు ల్యాండ్, బిల్డింగ్, ప్లాంట్ అండ్ మిషనరీ, ఇవన్నీ ఫిక్స్డ్ అసెట్స్ కింద వస్తాయి అన్నమాట. ఈ ల్యాండ్, బిల్డింగ్, ప్లాంట్ అండ్ మిషనరీ ఇవన్నీ వీటిని ఏమంటారంటే టాంజిబుల్ అసెట్స్ అంటారు. అంటే టచబుల్. ఇంకో అసెట్ కూడా ఉంది, అది గుడ్ విల్. గుడ్ విల్ అంటే ఇంటాంజిబుల్ అసెట్స్ అంటారు. అంటే దోస్ ఆర్ నాట్ టచబుల్ బట్ దోస్ ఆర్ అసెట్స్. గుడ్ విల్ మీన్స్ ఇప్పుడు బ్రాండింగ్ అనమాట. ఇప్పుడు మనం ఏదన్నా ప్రోడక్ట్ కొనాలంటే బ్రాండింగ్ చూస్తాం. ఇప్పుడు మనకి ఏదైనా షర్ట్ కావాలి, ఆ షర్ట్ ఏంటి, లూయి ఫిలిపా, పీటర్ ఇంగ్లాండా, అది అంటే అది గుడ్ విల్ అనమాట. ఆ గుడ్ విల్ని బట్టి కూడా అసెట్స్ వస్తాయి. నెక్స్ట్ కరెంట్ అసెట్స్. కరెంట్ అసెట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కరెంట్ అసెట్స్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఏంటంటే బిల్స్ రిసీవబుల్స్, క్యాష్ అండ్ స్టాక్, ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్. బిల్స్ రిసీవబుల్స్ అంటే ఇప్పుడు మనకి వేరే ఫార్మ్ నుంచి మనీ రావాలి. అంటే మనం వాళ్ళకి స్టాక్ సప్లై చేసాం, వాళ్ళు ఇంకా ఆ స్టాక్కి మనీ ఇవ్వలేదన్నమాట. అవి కొంచెం టైం పట్టచ్చు, దానికి రకరకాల ప్రొసీజర్ వల్ల టైం పట్టచ్చు. అంటే ఇప్పుడు బిల్స్ రిసీవబుల్, ఈ కరెంట్ అసెట్స్ అని ఏమంటారంటే, కరెంట్ అసెట్స్ అంటే అసెట్స్ విచ్ విల్ కన్వర్టబుల్ ఇంటూ ఇమీడియట్ క్యాష్ విత్ ఇన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం. అంటే 1 year, మినిమం 1 year లోపు ఇవి క్యాష్ యూజబుల్ అసెట్స్ కింద కన్వర్ట్ అవ్వచ్చు. అందులో బిల్స్ రిసీవబుల్ ఒకటి, క్యాష్ ఆన్ హ్యాండ్ అది మనం ఎప్పుడైనా రెడీ యూజబుల్ అసెట్. స్టాక్, క్లోజింగ్ స్టాక్. ఇప్పుడు స్టాక్ ఉంటే మనం తర్వాత ఆ స్టాక్ని అమ్ముకుని మనం క్యాష్ చేసుకోవచ్చు. ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ అంటే ఇప్పుడు ఏదైనా ముందే అడ్వాన్స్గా పే చేసిన అమౌంట్ అనమాట. నెక్స్ట్ నాన్ కరెంట్ అసెట్స్ అంటే కరెంట్ అసెట్స్కి ఆపోజిట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్. అంటే ఇప్పుడు మనం మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, షేర్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, ఎల్ఐసి పాలసీస్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఇవన్నీ లాంగ్ టర్మ్. అంటే 1 year తర్వాత మనకి ఈ అసెట్స్ అనేవి రెడీలీ యూజబుల్ క్యాష్ కింద కన్వర్ట్ అవ్వచ్చు.
నెక్స్ట్ లయబిలిటీస్ గురించి తెలుసుకుందాం. లయబిలిటీస్లో వచ్చి క్యాపిటల్ అండ్ రిజర్వ్స్, కరెంట్ లయబిలిటీస్, నాన్ కరెంట్ లయబిలిటీస్, ఇవి కూడా 3 టైప్స్. క్యాపిటల్ అండ్ రిజర్వ్స్ అంటే మన పెట్టుబడి. ఇప్పుడు కొత్తగా ఫర్మ్ స్టార్ట్ చేస్తున్నాం అంటే మనం ఎంత పెట్టుబడి పెడతాం, అది క్యాపిటల్ అంటారు. అదే ఆల్రెడీ మనకు ఫర్మ్ ఉంది అంటే ప్రీవియస్ ఇయర్ ప్రాఫిట్ ఈ ఇయర్కి క్యాపిటల్ అవుతుంది అన్నమాట. అది నెక్స్ట్ కరెంట్ లయబిలిటీస్. కరెంట్ లయబిలిటీస్లో 3 టైప్స్. బిల్స్ పేయబుల్, అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్, షార్ట్ టర్మ్ లోన్స్. బిల్స్ పేయబుల్, ఇందాక మనం కరెంట్ అసెట్స్లో బిల్స్ రిసీవబుల్ అని తెలుసుకున్నాం. ఇప్పుడు కరెంట్ లయబిలిటీస్లో బిల్స్ పేయబుల్ అంటే మనం పే చేయాలి విత్ ఇన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం, విత్ ఇన్ 1 year. మనం ఎవరికైనా పే చేయాల్సి వస్తే వాటిని బిల్స్ పేయబుల్ అంటారు. దీన్నే బ్యాంకింగ్ టర్మినాలజీలో సండ్రీ క్రెడిటర్స్ అని అంటారు. నెక్స్ట్ అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్, దట్స్ ఆల్సో సేమ్ లైక్ ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ मतलब expenses which are due to us, we have to pay within short span of time. షార్ట్ టర్మ్ లోన్స్ అంటే 1 year లోపు తిరిగి రీపే చేయబడే లోన్స్, 1 year లోపే షార్ట్ టర్మ్ లోన్స్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కొంతమంది బ్యాంక్ వచ్చి నాకు 3 నెలల టైంకి లోన్ కావాలి, వెంటనే 3 నెలలు నేను రీపే చేసేస్తాను అంటారు. వాటిని షార్ట్ టర్మ్ లోన్స్ అంటారు. నెక్స్ట్ నాన్ కరెంట్ లయబిలిటీస్లో వచ్చి లాంగ్ టర్మ్ లోన్స్ అంటే ఇప్పుడు మనం ఏదైనా హౌసింగ్ లోన్ తీసుకోవచ్చు, వెహికల్ లోన్ తీసుకోవచ్చు. ఇవన్నీ లాంగ్ టర్మ్ లోన్స్ అనమాట. అంటే హౌసింగ్ లోన్కి ఇప్పుడు 15 to 20 years రీపేమెంట్ పీరియడ్ ఇస్తారు. అదే వెహికల్ లోన్కి 7 years రీపేమెంట్ పీరియడ్ ఇస్తారు. ఇవి లాంగ్ టర్మ్ లోన్స్ అంటే మనం లాంగ్ టర్మ్ బేసిస్ మీద లోన్స్ తీసుకునేవి. అది ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ద బ్రీఫ్ సింపుల్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్. థ్యాంక్ యూ.